నూతనముగా ప్రతిష్ఠించడానికి తండ్రి నైనా తండ్రి నియమించబడిన దైవదాసుని బట్టి నేను స్తుతిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి నేను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ సమయం ప్రభు తండ్రి ప్రారంభిస్తుండగా తండ్రి ప్రారంభము నుండి చివరి వరకు తండ్రి నీ నామమునకు మహిమకరముగా తండ్రి ప్రతి ఒక్క పరిచర్య భాగంలో తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి పరిచర్యను తండ్రి నీ నామానికి మహిమకరముగా తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి నీ దాసును తండ్రి నేను ప్రభా కుటుంబానికి సంఘమునకు ఆశీర్వాదకరముగా తండ్రి నేను కార్యక్రమం జరిపించి మీరు మాత్రం మహిమగంత ప్రభావాలు పొందుకోమని నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా రక్షకుడున్న ప్రభువును ఏ సత్పరిషత్ నామంలో స్తుతించి ప్రార్థించి మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము దూతగణము పాడేను మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికి సమాధానము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికి సమాధానము దూతగణము పాడేను మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము దూతగణము పాడేను మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము హ్యాపీ క్రిస్మస్ పూలు సూపులు మడిది పదార్థులు సొగసైన పూలు సూపులు మడిది పదార్థులు యేసు జననమే రమ్యము నమ్మిన ప్రతి హృదయము ధన్యము యేసు జననమే రమ్యము నమ్మిన ప్రతి హృదయము ధన్యము దూతగణము పాడే మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము దూతగణము పాడేను మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికి సమాధానము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికి సమాధానము దూతగణము పాడేను మధుర గీతము నా నోట నిండే
నీ అనుకూలంగా నువ్వు అద్భుతంగా ఈ ప్రార్థన మందిరాన్ని ఇక్కడ నిర్మింపు చేసినందుకు నీకు స్తోత్రం. నువ్వు కట్టించావు, నువ్వు అనుగ్రహించావు, అందుకని నీకు స్తోత్రాలు. మేము నీ మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా దీనిని ఈ రాజ్య వ్యాప్తి నిమిత్తమై, ప్రజల సంక్షేమం నిమిత్తమై, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది వేలాది మంది ప్రజల యొక్క క్షేమం నిమిత్తమై దీనిని ఈ దినాన్ని దాసులతో కలిసి ప్రతిష్ఠ చేస్తున్నాం. దేవా, దీనిలో మీ దివ్య సాన్నిధ్యాన్ని, దివ్య మహిమను ఉంచండి. నీ యొక్క సన్నిధి కాంతిని ఇక్కడ ప్రసరింపచేయండి. నీ ప్రజలు ఇక్కడ నుండి అద్భుతమైన ఫలాభివృద్ధిని పొందుకోవడానికి కృప ఇవ్వండి. ఈ మందిరమునందు నివసించు వారు ధన్యులు అన్న మాట ఇక్కడ చేరి ప్రతి ఒక్కరికి వర్తించేటట్లుగా చేయండి. అంతేకాదు దేవా, ఈ మందిర ఆవరణంలో నివసించుట ఎంత శ్రేష్టమో మీరు చెప్పారు. తండ్రి, భక్తిహీనుడు దురాడంలో నివసించుటంటే ఈ మందిర ద్వారమును ధరుడు ఇష్టం అని చెప్పావు. అందుకే నీకు కృతజ్ఞతలు దేవా. నీ మందిరం యొక్క ప్రాశస్త్యతను, దాని ఔన్నత్యాన్ని ఎరిగి జీవము గల దేవుడు నిన్ను దర్శించి ఈ ద్వారా మేలు పొందినట్టు నీ కృప దయచేయండి. దీనిని ఈ సమయమందు ఈ నామ మహిమాత్మక ఈ సేవకులతో కలిసి ప్రతిష్ఠ చేస్తున్నాం. మీకే మహిమానంత ప్రభావాలు కలుగ చేసుకోండి. ఆరోగ్యాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, సమస్యలను పరిష్కరించండి. సమాధానాన్ని బట్టి, ఇక్కడ చేయబడు ప్రార్థనల మీద దృష్టిని నిలబడి ఈ ప్రాంతానికి ఏ సమస్య, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, శారీరక అనారోగ్యాల వల్ల కానీ, లేక మరే విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల ద్వారా కానీ ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య ఇక్కడ చేయబడే ప్రార్థనల ద్వారా పరిష్కరించబడడానికి కృప ఇవ్వండి. మహిమ పొందండి. యేసు దివ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ మధ్య అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని అభిలషిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరిట ఈ మందిరంలో దేవుని యొక్క నామం మహిమార్థమై, ఈ ప్రాంత ప్రజల క్షేమార్థమై, అనేకుల రక్షణార్థమై, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఇక్కడ ఆవరించి అనేకులను సిద్ధపరచు నిమిత్తమై ఈ మందిరాన్ని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం పేరిట ప్రతిష్ఠ చేస్తున్నాము. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సావించి పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే. రక్షిత స్తోత్రముతో రాజు సన్నిధికి గుణము సర్వము నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ పాల్సన్ గారికి, అలాగే పీటర్సన్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దైవజనులు ఏడీసీ కమాండ్ నాయన గారు అద్భుతమైన పరిచర్య చేసి తన పరుగును తుదముట్టించి ఆ పరిచర్యలను తన కుమారులకు అప్పగిస్తే వారు తమ భుజస్కంధాల మీద పరిచర్య భారాన్ని మోస్తూ తోటి సేవకులను జత పని వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ దేవుని సామ్రాజ్య విస్తరణ కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తున్నారు. వారు ఎంతైనా అభినందనీయులు. దేవుని యొక్క అభిషేకం వారి మీద మెండుగా ఉండాలని మొదటి నుండి దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ పరిచర్యలో వారితో కూడా పాల్గొని దేవుని స్తుతించే ఈ యొక్క మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. అందుకే దేవునికి స్తుతి కలుగును కాక. మరి ముఖ్యంగా ఇక్కడ స్థానిక సంఘాన్ని బాధ్యతాయుతంగా భారసహిత హృదయంతో ప్రార్థనాపూర్వకంగా
నిర్వహిస్తూ ఉన్నటువంటి దైవజనుడు ప్రసాద్ గారు అలాగే వారి దంపతులను మనసారా అభినందిస్తున్నాను. దేవుని మీద ఆధారపడి పిలిచిన దేవుని పైన ఆనుకొని పిలిచిన దేవుడు తప్పనిసరిగా తన పనికి కావలసినటువంటి సమస్తాన్ని ఇవ్వగలడని నమ్మకంతో ముందుకు అడుగు వేస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని పరిచర్యలో గొప్ప కార్యాలు చూస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు అడుగు వేస్తూ ఉన్నందును బట్టి దేవుని స్తుతిస్తూ మరిన్ని అద్భుత కార్యాలు మరిన్ని ఆశ్చర్యకరమైన క్రియలు దేవుడు తన సేవకుని ద్వారా జరిగించాలని నేను హృదయపూర్తిగా అభిలషిస్తూ ఉన్నాను. పలుమార్లు పెద్దలు దైవజనులు ఏడీసీ కామణి గారు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. వారు నాకు ఈ పరిచర్యను చూపించారు, ప్రార్థించాం. ఆ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత కూడా మారు రావడం జరిగింది. తర్వాత మందిరం తీసిన తర్వాత దీనికి పునాదులు వేసిన సందర్భాలలో వచ్చి దేవుని పాదాల దగ్గర ప్రార్థించి దేవునికి ఈ పరిచర్యను అప్పగించడం జరిగింది. ఈరోజు దీని యొక్క డెడికేషన్ సందర్భంగా మీ మధ్యలో ఉండగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఈ మధ్యకాలం అంతట్లో అనేక సార్లు దేవసేవకులు మందిరాన్ని గురించిన ప్రస్తావన మా దగ్గరకు వచ్చినప్పుడల్లా చెప్తూ వచ్చారు, ప్రార్థిస్తూ వచ్చాం. ప్రభు తన సహాయాన్ని అందించాలని కోరాం. దేవుడు తప్పనిసరిగా ఆయన సహాయం చేయగలడని విశ్వసించాం. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మనం ఎప్పుడూ ఏదో ఒక దాన్ని లిమిట్ చేస్తాం, కానీ దేవుడు అపరిమితమైన దేవుడు. మన లిమిటేషన్స్ కంటే కూడా దేవుడు అధికముగా చేయగలిగిన వాడు. ఆలోచించుకుంటే ఇలా చేద్దామని అనుకోలేదు, కానీ ఇలా చేయగలిగాము అని మనం ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా చెప్పగలం. ఎందుకంటే మనకుండేటువంటి స్తోమత స్థాయి చాలా తక్కువ. అందుచేత మనం ఎప్పుడు కూడా చాలా తక్కువగానే ఆలోచిస్తాం. కానీ దేవుడు నమ్మకంగా ముందుకు అడుగు వేసే వారికి కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా దయచేయగలిగిన సమర్థుడు, శక్తివంతుడు. మంచి సాక్ష్యాన్ని ప్రసాద్ గారి యొక్క నోటి నుండి విని దేవుని స్తుతించాను. ఆయన మాట్లాడుతున్నంతసేపు హృదయం నిండా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు సహాయం చేశారు. అందుకే దేవునికి స్తుతి కలుగును గాక. దైవజనులు శ్యామ్ సుధాకర్ గారి యొక్క టీచింగ్తో బలపడి ఈ రోజున ఈ పరిచర్యలో వారు ఇక్కడ నిలబడడం చాలా సంతోషం. మరి ఈరోజు దైవజనులు శ్యామ్ సుధాకర్ గారిని కలుసుకునే అవకాశాన్ని, అలాగే వారు మంచి మాటలు మనకు చెప్పారు. చాలా చక్కటి ప్రోత్సాహకరమైన మాటలు తెస్సలోనికయ్యేల సంఘానికి ఏ మాటలైతే దైవజనుడైన పౌలు చెప్పాడో ఆ మాటల్ని మీ ముందు ఉంచడం జరిగింది. నేను మీ అందరినీ కోరేది ఏమిటంటే, ఆ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పదే పదే మీరు చదువుకోవాలని నేను కోరుతున్నాను. వారికి సమయాభావం వల్ల చాలా క్లుప్తంగా 4 ముక్కలు చెప్పేసి ముగించేశారు. కానీ దట్ చాప్టర్ ఈజ్ వండర్ఫుల్ చాప్టర్. అది చాలా అద్భుతమైనటువంటి చాప్టర్. అది నేను వారు మాట్లాడుతూ ఉన్న సమయంలో పాల్సన్ గారు నాతో అంటూ, ఈ ఒక్క అధ్యాయం మీద మనము 3 గంటల పైగా మన కార్యక్రమంలో మనం మాట్లాడుకున్నాము అని చెప్పారు. 3 గంటలు కాదు, ఇంకా ఎక్కువసేపు మాట్లాడడానికి దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చాలా జంట పదాలు ఉన్నాయి దాంట్లో. చాలా ఎగ్జాంపులరీ లైఫ్ ఉంది దాంట్లో. అలాగే చాలా డెడికేషన్ ఉంది దాంట్లో. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వాటిని పదే పదే చదువుకొని దైవ సేవకులు అభిలషించిన విధంగా, అలాగే దేవుని వాక్యములో ఉన్న విధంగా ఈ సంఘము నానాటికి బలాభివృద్ధిని పొంది
అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలని హృదయపూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేను విస్తరించి నేను మీతో మాట్లాడను, కానీ కొద్ది విషయాలు నేను మీకు సెలవివ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీల కోసం లేక యూదా జనాంగం కోసం మొట్టమొదటిసారి ఒక మందిరం నిర్మించబడింది. ఆ మందిరం నిర్మించాలనే ఆలోచన ఇశ్రాయేలు యొక్క రెండవ రాజు అయినటువంటి దావీదు గుండెల్లో, దావీదు హృదయంలో కలిగింది. కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ అతని యొక్క ఆశ మేరకు, అతని కోరిక మేరకు, అతని యొక్క విజ్ఞప్తి మేరకు దేవుడు అతని కుమారుడైనటువంటి సొలొమోనుకు అనుమతి ఇచ్చాడు. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. అది ఒక అద్భుతమైన కళాఖండం. ఆ మందిరానికి కావలసిన సమస్తాన్ని చాలా వరకు దావీదు కొన్నిటిని ముందుగానే సిద్ధపరిచి అట్టిపెట్టాడు. ఆ తర్వాత మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. చాలా చక్కటి మెటీరియల్, నాణ్యమైనటువంటి సామగ్రితో ఆ మందిరం చాలా అద్భుతంగా నిర్మించబడింది. ఆనాటి ప్రపంచంలో అది ఒక అద్భుతమైన కళాఖండం. అది చాలా అద్భుతంగా, చాలా ఘనంగా నిర్మించబడింది. నిర్మించబడిన తరువాత, మందిరము పూర్తి అయిన తరువాత, మందిరము పని పూర్తి అయిపోయిన తర్వాత సొలొమోను ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన మనకు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయములోను, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయములోను సొలొమోను చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను చేసినటువంటి ప్రార్థన కనిపిస్తుంది. నేను సంఘ కాపరులను, సంఘ విశ్వాసులను కోరేది ఏమిటంటే, ఆ ప్రార్థనను జాగ్రత్తగా మీరందరూ గమనించి అనుదినము, ఒక్కరోజు మాత్రమే కాదు, అనుదినము ఆ ప్రార్థనను మీ జాగ్రత్తగా అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి ప్రార్థనలను మీరు చెయ్యగలిగితే అది మీ ప్రాంతానికి, మీ సంఘానికి, మనందరికీ కూడా చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒట్టొట్టిగా ఏదో ప్రార్థనలు నామినల్గా ఆచారపరంగా చేసుకుంటూ వెళ్ళడం కాకుండా, నాకు సమయం లేదు కానీ దానిలో ఉన్నటువంటి విషయాలన్నిటిని మీకు వివరించడానికి, కానీ ఆ ప్రార్థనలను మీరు చదవండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అన్నీ ఒకే ప్రార్థన, ఎందుకంటే ఒకసారి చేసిన ప్రార్థనే అది. కానీ అక్కడ ఒక ప్రార్థన జాబితా, మళ్ళీ 2వ దినవృత్తాంతముల దగ్గరకు వచ్చినప్పుడు వేరొక జాబితా ఇవ్వబడింది. వాటిని జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయండి. అధ్యయనం చేస్తే ఆ ప్రార్థన సామాజిక సంక్షేమము కొరకు చేసిన గొప్ప అద్భుతమైన ప్రార్థన. దెర్ వాజ్ నో సెల్ఫిష్ అంబిషన్ ఇన్ దట్ ప్రేయర్. అక్కడ ఎక్కడా కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం ఆ ప్రార్థనలో లేదు. అంతేకాదు, చాలాసార్లు భక్తి చేస్తున్నటువంటి వ్యక్తుల జీవితాలలో చాలా మీన్ మెంటాలిటీస్ ఉంటాయి. అంటే సంకుచిత భావాలు అని. అంటే అది మన దేశం, మన జాతి, మన కులం, లేకపోతే మన మతం అనేటువంటి భావం, లేక మన వర్గం అనేటువంటి ఒక భావాలు ఉంటాయి. కానీ సొలొమోను యొక్క ప్రార్థన చూస్తున్నప్పుడు, సొలొమోను ప్రార్థనలో ఆయన ఇశ్రాయేలుల మధ్యలో దేవుని యొక్క మందిరము నిర్మించబడినప్పటికీ కేవలం ఇశ్రాయేలుల కొరకు మాత్రమే ఆ ప్రార్థన చేయలేదు. అది కేవలం యూదా జనాంగం కోసం మాత్రమే చేసిన ప్రార్థన కాదు. దానిలో పరజనులు ఉన్నారు, అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, అలాగే జనులందరూ అనే మాట అంటే అన్ని దేశాలకు సంబంధించిన జనులను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. అలాగే ప్రపంచంలో ఆయన కంటే మించినటువంటి శక్తివంతుడు మరొకడెవడు లేడు అని ప్రపంచమంతా గమనించాలి ఈ మందిరము ద్వారా అనేటువంటి ఒక సామాజిక దృక్పథంతో కూడినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన అతడు చేస్తాడు. ఎప్పుడైనా సరే ప్రార్థనలో ఎప్పుడు సంకుచిత స్వభావాలు మంచివి కాదు. ఆ సెల్ఫిష్ అంబిషన్స్ ఎప్పుడూ కూడా మనకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి.
దానికి బదులుగా తన కోసం నేను ఆ ప్రార్థనలు చదువుతున్నప్పుడు సొలొమోను తన కోసం కానీ తన కుటుంబం కోసం కానీ ప్రత్యేకంగా ఏ చిన్న మనవి కూడా అక్కడ చేసినట్లుగా నాకు అనిపించదు. నాకు సహాయం చెయ్యి, లేక నా పిల్లలకు మాత్రమే సహాయం చెయ్యి అనేటువంటి భావన అతని యొక్క మనస్సులో ఎక్కడ ఉన్నట్లుగా కనిపించదు. ఎందుకయ్యా అంటే మందిరము అనేది కేవలం తన కోసం కాదు, లేక తన యొక్క జాతి కోసం కాదు. అది ఒక మత వ్యాపారపు కేంద్రం అంతకంటే కాదు, అది ఒక మత కేంద్రం అంతకంటే కాదు. చర్చెస్ లేక దేవాలయాలు అనేవి మత కేంద్రాలుగా మారిపోయాయి ఈ రోజున. చర్చ్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ ప్లేస్ ఆర్ రిలీజియస్ సెంటర్. సంఘము అనేది లేక మందిరము అనేది ఒక మతపరమైన కేంద్రం కాదు. ఇది సమాజానికంతటికి, ప్రపంచానికంతటికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క అవసరతలకు తగినట్లుగా సహాయపడగలిగినటువంటి అద్భుతమైనటువంటి సహాయ కేంద్రం అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రార్థనలలో మల్టిపుల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అన్ని రకాలైనటువంటి సమాజంలో వ్యక్తులకు ఎక్కడెక్కడ ఏ ఏ విధములైనటువంటి సమస్యలు తల ఎత్తుతాయో, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, లేక యుద్ధాలు కానివ్వండి, లేక ఇంకేమైనా మరి ఆర్థిక పరమైన సమస్యలు కానివ్వండి, లేక రెస్ట్లెస్ పొజిషన్స్ కానివ్వండి, అది ఏదైనా సరే వాటన్నిటిలో కూడా అంటే హ్యూమన్గా మానవ జాతి ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటుందో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాదాపుగా సొలొమోను తన ప్రార్థనలో టచ్ చేశాడు. ప్రతి దాన్ని టచ్ చేశాడు, ప్రతి కోణాన్ని టచ్ చేశాడు. ఆ ప్రార్థనలో చేసి ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలి అని చాలా అద్భుతమైన రీతిలో దేవుని పాదాల దగ్గర విన్నవించుకున్నాడు. ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, ఆ ప్రార్థనలో నాకు కనిపించినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, ఆ ప్రార్థన అంతటిలో కూడా దేవుణ్ణి వచ్చి ఆ మందిరంలో కూర్చోమని కానీ ఆ మందిరంలో నివసించమని కానీ ఎక్కడ కోరినట్లుగా నాకు లేదు. ఆ మందిరంలో ఉండమని కోరలేదు. లక్కవరంలో ఉన్నటువంటి ఈ మందిరంలోకి వచ్చేసి దేవుణ్ణి కూర్చోబెట్టేసి, దేవుణ్ణి ప్రతిష్ఠ చేసేసి, దేవునికి ఒక బొమ్మ చేసేసి, ఆయనకి ఏదో ప్రతిష్ఠ చేసేసి, ఆయనకు ప్రాణ ప్రతిష్ఠ చేసి పోవడానికి రాలా నేను ప్రసాద్. నేను అందుకు రాలా, మేము కూడా అందుకు రాలేదు. ఇక్కడ ఆయనకు మనం ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటండి బాబు? ఆయన మనకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దేవుడు మనకు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి వాడు ఆయన. ఆయనకు మనం ఏం ప్రాణ ప్రతిష్టలు ఏం చేయనక్కర్లా. దేవుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరత లేదు. సొలొమోను అంత గొప్ప దేవుడు, అంత గొప్ప రాజు, అంత గొప్ప చక్రవర్తి దేవుణ్ణి వచ్చి అక్కడ ఉండమని కోరలేదు. కానీ ఆ ప్రార్థన అంతటిలో కూడా 2 అధ్యాయాలు నేను చదివినప్పుడు ఆ ప్రార్థన అంతటిలో ఆకాశము అను నీ సింహాసనము నుండి వారి ప్రార్థన విని అని ఉంటుంది, లేక ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన విని, ప్రతి చోట అదే మాట ఉంటుంది. అంటే దేవుణ్ణి కిందికి లాక్కురాలా, దేవుని పైనే ఉంచాడు. దేవునికి స్తోత్రం. చాలా విచారకరమైన దుఃఖకరమైన విషయం ఏంటంటే, సేవకులమైన మనం, అలాగే క్రైస్తవులమైన మనం చాలాసార్లు దేవుని కిందికి తీసుకొచ్చేస్తున్నాం. డోంట్ పుల్ హిమ్ డౌన్. ఆయన కిందికి లాక్కండి, ఆయన పైన ఉంచండి, ఇంకా పైన ఉంచండి, ఇంకా పైన ఉంచండి. ఆయన ఇంకెంత పైకి వెళితే అంత క్లియర్గా, అంత అద్భుత సహాయం మనకు అక్కడి నుంచి అందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మన సహాయం పైనుండే కానీ క్రింది నుండి కాదు. అందుచేత దేవుడు ఆకాశములో నుండి ప్రార్థన వినాలి, ఆకాశములో నుండి మన మొరలు విని ఆకాశములో నుండి మనకు అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే, ఇక్కడ ఉన్న నిధుల కంటే అక్కడ నిధులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఉండే సౌకర్యాల కంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్నది మన కంటికి కనబడదు, ఇక్కడ ఉన్నది మన కంటికి కనిపిస్తుంది. అక్కడ ఉన్నది మన కంటికి కనిపించని మహదైశ్వర్యాన్ని దేవుడు అక్కడ అట్టి పెట్టాడు. కాబట్టి ఆయన అక్కడే ఉండాలి.
ఆయన అక్కడి నుంచే ఇక్కడికి అన్ని రకాలుగా మన సహాయ సహకారాలు సమృద్ధిగా మనకు అందించాలి. ఇకపోతే ఈ పూట నేను ఒక చిన్న కీర్తన చదివి దానిలో ఉన్నటువంటి నా అభిలాష, నా యొక్క ఆలోచన ఇటు దైవ సేవకుడు ప్రసాద్ గారికి అలాగే సంఘానికి మీ అందరికీ తెలియచేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 87వ కీర్తన ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి 87వ కీర్తన నేను చదువుతాను. ఇది కోరహు కుమారుడు పాడిన కీర్తన అని దీని పై భాగంలో కనిపిస్తుంది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియచెప్పుచున్నాను. ఫిలిస్తీయా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించెననియు, సర్వోన్నతుడు తానే దాని స్థిరపరిచెననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీయు నీయందే యున్నవని వారందురు. ఈ కీర్తన ఒక ప్రొఫెటిక్ సాంగ్, ఇది అంటే ప్రవచనాత్మకమైన కీర్తన. ఇది దీనిని కొన్ని ప్రార్థనా మందిరాల ప్రతిష్ట సందర్భంగా కూడా నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను గతంలో కూడా. మరొకసారి లక్కవరంలో ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలను మీ ఎదుట మరొకసారి ప్రస్తావించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. ఈ కీర్తన నాకు చాలా చాలా ఎందుకో ప్రీతిపాత్రమైన కీర్తన అనిపిస్తుంది. మన ప్రార్థనా మందిరాలు ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రవచన సారాన్ని సంపూర్ణంగా సంతరించుకోవాలి. అలాగే ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రాఫెసీ ఏదైతే ఉందో అది మన మందిరాలలో నెరవేర్చబడాలి అనేది నా హృదయపూర్వకమైనటువంటి ఆకాంక్ష, నా కోరిక. ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన. కోరహు కుమారులు ఇప్పటి వాళ్ళేం కాదు. ఆ సమయానికి ప్రార్థనా మందిరం ఏమీ నిర్మించబడలేదు. కానీ ఒక ప్రవచనాత్మకమైన రీతిలో వారు రాసినటువంటి ఈ కీర్తనలో చాలా చక్కటి విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు దీనిలో ఉన్నాయి. ఈ కీర్తన అంతా కూడా జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే ఈ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి విషయం నాకు కనిపిస్తుంది. అది ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క మందిరాన్ని లేక దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రసూతి కేంద్రంగా ఈ యొక్క వాక్య భాగంలో నాకు కనబడుతుంది. ఇది ఒక పెద్ద ప్రసూతి కేంద్రం. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరం, దీనికి ముందు నేను ఇందాక ప్రస్తావించాను కదా, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం, వీటిని చదువుకుంటే అక్కడ దేవుని మందిరము రకరకాలైన రీతుల్లో చాలా అద్భుతంగా వర్ణించబడుతుంది. అది అక్కడ కూడా అద్భుతమైనటువంటి స్వస్థతా కేంద్రం అని చెప్పి మనం చదువుకోవచ్చు. అలాగే అది ఒక విద్యా కేంద్రంగా మనం భావించవచ్చు. అదే రీతిగా అది ఒక విశ్రాంతి స్థలముగా దాన్ని అక్కడ పేర్కొనబడింది. అంతేకాదు అది ఒక అద్భుతమైన ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడే ఉన్నట్లుగా కనపడుతుంది. యుద్ధ శిక్షణ కేంద్రంగా కూడా కనిపిస్తుంది. ఇలా అనేకమైనటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి దాంట్లో ఉన్నట్లుగా ఉంటుంది. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో అది ఒక అద్భుతమైనటువంటి ప్రసూతి కేంద్రం. ఏమన్నానండి? ప్రసూతి కేంద్రం అంటే బిడ్డలు పుట్టే స్థలము అని అర్థం. అక్కడ ఏమండి, ప్రతి జాతికి ఒక్కొక్క జాతి వాడికి ఒక్కొక్క హాస్పిటల్ ఉంటుందా ఏంటండి? నాకు అర్థం కాదు. కమ్మోళ్ళందరికీ ఒక హాస్పిటల్, కాపోళ్ళందరికీ ఒక హాస్పిటల్, వేపనోళ్ళందరికీ ఒక హాస్పిటల్, రెడ్లకు ఒక హాస్పిటల్, మాలకు ఒక హాస్పిటల్, మాదికి ఒక హాస్పిటల్, ఏమైనా ఉంటుందా? నేను మాట్లాడండి, అలాగే ఉన్నాయండి జగ్గారెడ్డి గూడెంలో ఏరియాలో. దేవుని
దేవునిది ఎంత విశాలమైనటువంటి హృదయమో, దేవుడు ఎంత అద్భుతకరుడైనటువంటి వాడో, దేవుడు ఒక జాతికి పరిమితుడు కాదు, ఒక కులానికి పరిమితం కాదు, లేదా ఒక వర్గానికి ఆయన పరిమితం కాదు. ఆయన అందరికీ ప్రభువు అనేటువంటి ఒక అద్భుతమైన విషయం కూడా ఈ కీర్తనలో నాకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు ఆయన. అలాగే మన ప్రార్థనా మందిరం ఏదైతే ఉందో, ప్రార్థనా మందిరము ఇది కిరస్థానీల ప్రార్థనా మందిరం ఏం కాదు. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఓకేనా ప్రసాద్ గారు? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ వాక్య భాగం దగ్గరకు వద్దాం. ఇక్కడ ఏమనుంది? దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందు. మనుష్యులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందు. గొప్ప సంగతులు ఎందుకు చెప్పుకుంటారు? అక్కడ మీ దగ్గర అసలు గొప్ప సంగతి ఉంటే కదా మనుషులు చెప్పుకోవడానికి. మీ దగ్గర ఉన్నటువంటి విషయాలు లేక మీ దగ్గర జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రముఖమైన కార్యక్రమాలైనప్పుడు, అవి ప్రబలమైన కార్యక్రమాలైనప్పుడు, అవి మేలైన కార్యక్రమాలైనప్పుడు, అవి సమాజ హితవును కోరిన కార్యక్రమాలైనప్పుడు, సమాజము దాని వలన పొందుతున్నటువంటి ప్రయోజనాలు అధికమైనప్పుడు అప్పుడు ప్రజలు దాని గురించి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. దాన్నే ఇంకొక మాటలో చెప్తే ప్రజలు నిన్ను గురించి గొప్పగా మాట్లాడుకుంటారు అని కూడా అర్థం. దేవునికి స్తోత్రం. మన మందిరాలను గురించి, మనలను గురించి, మన సంఘాలను గురించి, మన కుటుంబాలను గురించి చాలా మంది మాట్లాడే మాటలు చాలా హేళనాస్పదంగా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. మనల్ని అందరూ కూడా ఏవగించుకునే విధంగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే మనం చేసే పనులు ఏవగించుకునే పనులుగా ఉన్నాయి. మన మాట తీరు సరిగ్గా లేదు, మన ప్రవర్తన సరిగ్గా లేదు, మనలో సరియైన ప్రేమ భావన లేదు. వీటన్నిటికీ బదులుగా మనలో ద్వేషం, అనేక రకాలైనటువంటి చెడు లక్షణాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు, అసహ్యకరమైన స్వార్థపూరిత విధానాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన గురించి ఏం గొప్పలు చెప్పుకుంటారండి జనాలు? మన గురించి చాలా చండాలంగా మాట్లాడతారు. ఎందుకంటే మనం చండాలంగా బతికితే. కానీ మనం నీతిగా, యథార్థతగా, మంచిగా బ్రతుకుతున్నప్పుడు, ఆరంభంలో ఒకవేళ మన నీతి, మన భక్తి జనాలకు ఇష్టం లేకపోయినా ఆ తర్వాత దాని ద్వారానే వాళ్ళు కూడా పట్టబడి, ఎవరైతే మనల్ని తిరస్కరించారో వాళ్ళు పట్టబడి వాళ్ళే రేపొద్దున మనల్ని గురించి ఘనంగా మాట్లాడగలుగుతారు. దేవుని స్తోత్రం. నలుగురు చండాలపు బృందాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని డప్పు ఇచ్చేసేసి మనల్ని గురించి డప్పు కొట్టమంటే కొడతాడు. ఎందుకు? చెడిపోయిన వాళ్ళు కూడా చాటిస్తారు వెళ్ళి, చాలా మావాడు చాలా మంచోడు అండి అని. నేను అంటున్నాను, నీ బృందము నిన్ను గురించి చాటించడం కాదు, నువ్వు కిరాయికి పెట్టుకున్న బృందం నిన్ను గురించి చాటించడం కాదు, నీ పగవాడు నిన్ను గురించి చాటించగలిగితే అది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. నీ శత్రువు నిన్ను శ్లాఘించగలిగితే అది గొప్ప సంగతి. అలాగే నీకు నిన్నటి వరకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున నీకు అద్భుతముగా అనుకూలుగా మారి వాళ్లే నీకు రైట్ హ్యాండ్గా మారగలిగితే, వాళ్లే నీ కుడి భుజం అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. నీ భుజాలు నరికేయాలనుకున్న వాళ్ళు రేపు నీ భుజాలు అయితే ఎంత బాగుంటుంది. ఎంత అద్భుతమైన కార్యం అది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి ప్రతిదీ సాధ్యమే. ఒకరి ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనదైనప్పుడు ఆయన వారి శత్రువులను మిత్రులుగా మార్చేస్తాడు. కాబట్టి మన మిత్రులందరూ మనతో కలిసి కూర్చొని భోంచేయడం కంటే మన శత్రువు మనతో కలిసి భోజనం చేయగలిగేటువంటి విధంగా, అది కాకుండా శత్రువు మనకు భోజనం పెట్టడం కాదు, శత్రువుకు మనం భోజనం పెట్టగలిగే విధంగా ఆ స్థాయికి దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాలనేది నా కోరిక. దేవునికి స్తోత్రం. ఆ స్థితికి దేవుడు తీసుకురాగలడు. దాన్నే నేను అంటాను, దాన్ని నిజమైన ఉజ్జీవం అంటాను. దేవునికి స్తోత్రం. ఉజ్జీవం అంటే ఊగిపోవడం కాదు, ఉజ్జీవం అంటే ఎగిరిపోవడం కాదు. ఆనందం కలిగినప్పుడు ఎగరొచ్చు, ఆనందం కలిగినప్పుడు ఊగొచ్చు, ఆనందం కలిగినప్పుడు బాగా చప్పట్లు కొట్టొచ్చు, ఆనందం కలిగినప్పుడు అరవచ్చు. నేను కూడా అరుస్తా, నేను కూడా ఊగుతా, నేను కూడా గంతులు వేస్తా, నేను కూడా డ్యాన్స్ చేస్తా. కానీ ఉజ్జీవం అంటే అదే కాదు. ఉజ్జీవం అంటే ఒక అద్భుతమైనటువంటి
సమాజంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మంచి మార్పు ఏదైతే ఉందో, మార్పు కూడా కాదు, మంచి మార్పు, మేలైన మార్పు, ప్రయోజనకరమైన మార్పు అదేదైతే ఉందో అది అద్భుతమైన ఉజ్జీవం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో వాళ్ళు చాలా గొప్ప విషయాలు నేను చెప్పుకుంటారు అన్నాడు. ఇక్కడ అంటాడు 4వ చరణంలో, రహబు, ఐగుప్తు, బబులోను నాకు పరిచయులని నేను తెలియచెప్పుచున్నాను. ఐ నో దెమ్, వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళని గురించి నువ్వేం కంగారు పడినక్కర్లా. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే నేనేమంటానంటే, వాళ్ళందరూ మనోళ్ళేరా అబ్బాయి, నువ్వేం కంగారు పడకు. దేవుడు చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది. ఏమిటి? సహజంగా మనం ఏంటంటే బబులోను అనగానే భయం వేస్తుంది, ఐగుప్తు అనగానే భయం వేస్తుంది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు బైబిల్ గ్రంథంలో. ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రజలకు శత్రువులే. ఇద్దరు దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు లేక అబ్రహాము సంతతి ఈ రెండు దేశాల్లోనూ, ఐగుప్తులోను బబులోనులోను వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు సామాన్యమైనవి కాదు. కానీ ఐగుప్తును ఏర్పాటు చేసుకున్నది దేవుడే. ఇశ్రాయేలు ప్రజలను పెంచి పోషించడానికి ఐగుప్తును దేవుడు ఎన్నుకున్నాడు. ఐగుప్తులోనే కదా వీళ్ళ ఇశ్రాయేలు డెవలప్ అయింది. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళాడండి? 70 మంది. 70 మందిని తీసుకెళ్తే ఎంతమంది వచ్చారు బయటికి? 6 లక్షల కాల్బలం వచ్చారు. 6 లక్షల కాల్బలం బయటకు వచ్చారు. అది ఐగుప్తు కాదా? అలాగే బబులోను కూడా దేవుడు అద్భుతంగా, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో బబులోనులో దేవుని ప్రజలను దేవుడు అక్కడ నిలబెట్టాడు, స్థాపించాడు. అంతేకాదు బాబిలోనియన్ కింగ్డమ్ అంతా కూడా డెవలప్ అవ్వడానికి అద్భుతమైన రీతిలో ప్రపంచానికి అదొక అద్భుతమైనటువంటి స్థావరంగా అది డెవలప్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారకులుగా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు అక్కడ నిలబెట్టి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తునేమో అద్భుతంగా యోసేపు ఏలుబడి చేశాడు. అలాగే బబులోనునేమో దానియేలు ఏలుబడి చేశాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏలికలండి, వాళ్ళు రూలర్స్ అండి. అక్కడ మిగిలినటువంటి నెబుకద్నెజరు కానివ్వండి, అటు ఫరో కానివ్వండి, వాళ్ళు చాలా డమ్మీ క్యాండిడేట్స్ అండి. మీరు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళేమి రూల్ చేయలా. వాళ్ళు ఒట్టిగా గద్దె మీద కూర్చోవడమే చేత అవుతుంది వాళ్ళకి. అసలు పరిపాలన అంతా వీళ్ళిద్దరు చేశారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుని ప్రణాళికలండి బైబిల్ గ్రంథంలో. ఎంత అద్భుతంగా ఉంటాయి దేవుని యొక్క విధానాలు. కాబట్టి వాళ్ళందరూ నాకు పరిచయం, వాళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళని అవసరమైతే నీ కోసం, నీ యొక్క డెవలప్మెంట్ కోసం, లేక వాటి డెవలప్మెంట్ కోసం కూడా నేను నిన్ను వాడుకుంటాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇందాక నేను ప్రసూతి కేంద్రం అనే మాటను వాడడానికి గల కారణం చెప్తాను కిందికి వచ్చినప్పుడు. ఫిలిస్తీయా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ఎవరంటే అక్కడ జన్మించింది? ఫిలిస్తీయా, తూరు, కూషు, ఇవన్నీ కూడా అన్య ప్రాంతాలు, అన్య జనులు. వీళ్ళు బైబిల్ గ్రంథంలో వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలకు ఎనిమీస్. వీళ్ళంతా శత్రువులు, ఇశ్రాయేలీలకు శత్రువులు. కానీ ఎక్కడ జన్మించారు వీళ్ళు? దేవుని మందిరములో లేక దేవుని పట్టణములో, దేవుడు ఏర్పరచుకున్న స్థలములో వీరు జన్మించేటట్లుగా దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అంటాడు, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సీయోనును గురించి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించేనని సెలవిచ్చును. ప్రైజ్ ది లార్డ్. అంటే బర్త్ ప్లేస్ అని ఉంటుంది కదండి, ఎక్కడ పుట్టావని కదా మనం జనన సంఖ్యలు రాయించినప్పుడు వేర్ ఈజ్ యువర్ బర్త్ ప్లేస్ అని చెప్పి అంటారు కదా. నువ్వు పుట్టిన ఊరు ఎక్కడ, మీరు ఇప్పుడు ఎక్కడున్నారనే సంగతి వదిలిపెట్టండి. ప్రతి సర్టిఫికెట్లోనూ కూడా బర్త్ ప్లేస్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, బర్త్ ప్లేస్ ఉంటుంది. ఎక్కడ పుట్టావు? ఇప్పుడు మీరు నన్ను కనుక అడిగితే ఎక్కడ పుట్టావు, నేను ఇప్పుడు గుడివాడలో ఉంటున్నా. నేను పుట్టింది గుడివాడలో కాదు, నేను మినిస్ట్రీ ప్రారంభించింది ప్రక్కన గుడ్లవల్లేరు. నేను అక్కడ కాదు నేను పుట్టింది. అలాగే నేను పెరిగిందంతా కూడా ఇంకా వేరే ప్రాంతంలో ఇక్కడ పెరిగాను. నేను అక్కడ కాదు పెరిగింది, అక్కడ కాదు పుట్టింది. నేను పుట్టినటువంటి ప్లేస్ వేరు, నేను పెరిగిన ప్లేస్ వేరు,
నేను ఇప్పుడు ఉంటున్నటువంటి ప్లేస్ వేరు, కానీ ఆ పుట్టినటువంటి ప్లేస్కి ఉండేటువంటి వాల్యూ చాలా అద్భుతమైంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ నువ్వు పుట్టింది ఎక్కడ? సహజంగా మనం అందరం కూడా ఎక్కడ పుట్టావు అని చెప్పండి, పలానా హాస్పిటల్లో అంటారు. ఇప్పుడు జనాలు అందరూ హాస్పిటల్లోనే పడుతున్నారు లేండి. అందుకని హాస్పిటల్ నుంచినే వెళ్ళిపోతుంది రికార్డ్స్ అన్ని. హాస్పిటల్ నుంచినే అక్కడి నుంచి రికార్డు పంపించేస్తారు, పేర్లు కూడా ముందే పెట్టి పంపించేస్తున్నారు ఈ మధ్య. అందుకని మరుసటి రోజు కల్లా అక్కడ పుట్టినటువంటి వాళ్ళ యొక్క జాబితా పంపించాలి. అందుకని ఏదో ఒక పేరు పెట్టేసేయండి అంటే మన వాళ్ళు పుట్టక ముందే 8 నెలలు 9 నెలలు వస్తూ ఉండగానే ముందే పేర్లు సెలెక్ట్ చేసేసుకొని పేరు రాసేసుకొని మరుసటి రోజున పుట్టిన రోజున రికార్డులో పేరు కూడా రాసేసి పంపించేస్తున్నారు. తర్వాత నామకరణ మహోత్సవం తర్వాత ఏదో చేసుకుంటారులేండి, నామకే వాస్తే. కానీ ముందే జరిగిపోతూ ఉంటాయి చాలాసార్లు. కానీ ఎక్కడ పుట్టావు అని చెప్పండి అక్కడ. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రవచనాత్మకంగా తీసుకొని మాట్లాడుతున్నాను అంటే, దేవుని మందిరంలో అంటే నా అపేక్షను నేను కోరుతున్నాను. ఈ జనము అక్కడ పుట్టారు అని వారు అంటారు. నేను అంటున్నాను, లక్కవరంలో వీళ్ళందరూ జన్మించారు, ఈ మందిరంలో పుట్టారు అని చాలా మందిని గురించి ఇక్కడ ఒక అద్భుత సాక్ష్యం రావాలి అనేది నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ పుట్టావయ్యా అంటే లక్కవరం చర్చిలో. ఏ పుట్టుకను గురించి మాట్లాడుతున్నాను? నేను భౌతికమైన పుట్టుకను గురించి మాట్లాడటంలా, నేను ఆధ్యాత్మిక పుట్టుకను గురించి మాట్లాడుతున్నాను. నూతన జన్మను గురించి మాట్లాడుతున్నాను. క్రొత్తగా జన్మించడానికి గురించి మాట్లాడుతున్నాను. నా బైబిల్ క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడరు అని చెప్పింది. ఆ క్రొత్త జన్మకు లక్కవరంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరము ఒక అద్భుతమైనటువంటి ప్రసూతి కేంద్రంగా మారును కాక. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టాలి ఇక్కడ? కూషు వాళ్ళు కూడా క్రొత్తగా జన్మించాలి, తూరు వాళ్ళు కూడా క్రొత్తగా జన్మించాలి. అలాగే ఐగుప్తు అయినా, బబులోనైనా, కూషైనా, తూరైనా, ఫిలిస్తీయ అయినా, ఎవరైనా సరే అందరూ కూడా క్రొత్తగా జన్మించితే ఏమవుతారు? ఇప్పుడు ఫిలిస్తీయ జనం ఉండదు, లేకపోతే కూషు జనం ఉండరు, తూరు జనం ఉండరు, అందరూ ఒక జనం అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. క్రొత్తగా జన్మించే జనం అందరూ దేవుని జనం అవుతారు. కొత్తగా జన్మించలేదు కాబట్టి ఇప్పుడు అందరం కూడా రకరకాల జనాలుగా ఉన్నాం. మనం అందరం అంతా మిశ్రిత జనం. మనం అంతా ఇప్పుడు ఒక జనం కాదు. రేపు పొద్దున మనం అందరం దేవుని జనంగా మారాలి అంటే అందరిలోనూ క్రొత్త జన్మ రావాలి, ఒక నూతన జన్మ రావాలి. అది క్రీస్తు యేసు యొక్క ప్రభావము ప్రతి ఒక్క గుండెను తాకాలి. దేవుని ఆత్మ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి తాకబడి దేవుని యొక్క సేవకుల పరిచర్య ఫలితంగా వారంతా కూడా ఒక అద్భుతమైనటువంటి జనాంగంగా రూపొందింప చేయబడాలి. రేపు పొద్దున జనాభా లెక్కలు రాస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎంక్వైరీస్ ఏమైనా జరిగితే ఎక్కడ పుట్టావురా బాబు అంటే ఫలానా చోట పుట్టానని ఎలా చెప్పుకుంటాడో, ఎక్కడ రక్షించబడ్డావు అంటే ఫలానా చోట రక్షించబడ్డాను అనేటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యానికి కేంద్రాలుగా లక్కవరం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో మీ మందిరాలన్నిటిలో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. మన సంఘాలలో అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు తిరిగి నూతనంగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. నూతనముగా జన్మించడం అనేది బైబిల్ బోధిస్తుంది, అంతేగాని మతాలు స్వీకరించడం అని బైబిల్ బోధించదు. ఇది మతం కాదు, ఒక క్రొత్త జన్మ, ఒక క్రొత్త జీవితం, దేవుని యొక్క రాజ్యపు పౌరుడుగా జన్మించడం. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. వారంతా కూడా దేవుని కుమారులు అవుతారు. ఫిలిస్తీయులు దేవుని కుమారులు అవుతారు, కూషు వాళ్ళు దేవుని కుమారులు అవుతారు, తూరు వాళ్ళు దేవుని కుమారులు అవుతారు, బబులోనీయులు దేవుని కుమారులు అవుతారు, ఐగుప్తీయులు దేవుని కుమారులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది జరగాలి. చివరిగా ఒక మాట అంటున్నాడు, ఏమిటంటే పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. ఎవరంటారు? పైన ఉన్న జాతులు ఉన్నాయే, ఐగుప్తు కానివ్వండి, బబులోను కానివ్వండి, తూరు కానివ్వండి, ఫిలిస్తీయ కానివ్వండి, కూషు కానివ్వండి, వీళ్ళందరూ పాటలు పాడతారట. పాటలు పాడుతూ ఏమంటారు? మా ఊటలన్నీ నీయందే ఉన్నవి అంటారట. దేవుని స్తోత్రం. మా ఊటలు నీయందే ఉన్నాయి, మా ఆరంభం అక్కడే, మా ఊటలు అక్కడే.
మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి అని చెప్తారు. ఎందుకని? అది ఆరంభం, అది కాబట్టి, అక్కడ జన్మించారు కాబట్టి, అక్కడ ఫౌండేషన్ వేయబడింది కాబట్టి, అక్కడ దేవుని వాక్య బీజము వారిలో నాటబడింది కనుక, అక్కడే వాళ్ళు అద్భుతమైన రీతిలో రూపకల్పన చేయబడి అక్కడ వారు ఊపిరి పోసుకున్నారు కనుక దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మీ ముందుంచుతూ దీనిని దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రసూతి కేంద్రంగా, అనేక మందికి నూతన జన్మను ప్రసాదించే కేంద్రంగా, అనేక మంది మారు మనసు పొందడానికి కేంద్రంగా, అనేక మంది నూతన జన్మను తీసుకొని దేవుని పిల్లలుగా, దేవుని పౌరులుగా, దేవుని కుమారులుగా ముద్ర వేయబడి దేవుని రాజ్యపు వారసులుగా అనేక మంది ఇక్కడ నుండి సిద్ధపరచబడాలని నేను ఆశిస్తున్నాను. ప్రసాద్ గారు సాక్ష్యం చెప్తూ ఈ యొక్క మందిరంలో నుండి ఎంతో మంది దేవుని సేవకులు బయలుదేరారు. ఇంకా అనేక మందికి ఇది అద్భుతమైనటువంటి కేంద్రంగా ఉండాలని తన అభిలాషను కూడా ఆయన వ్యక్తం చేశాడు. ఆ అభిలాషకు నేను మద్దతు ఇస్తూ ఈ వాక్య భాగాన్ని మీకు ముందు ఉంచుతున్నాను. దీన్ని బేస్ చేసుకొని, ఇందాక నేను చెప్పినటువంటి అధ్యాయాలను కూడా బేస్ చేసుకొని, దాంట్లో ఉన్న ప్రార్థనలన్నీ ఒక లిస్టు రాసుకోండి. ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు 2 చాప్టర్స్ చదివేసేసి దాంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ రాసేసి ఒకసారి నాకు కూడా ప్రజెంట్ చేయి. అసైన్మెంట్ ఇచ్చేళ్తున్నా. ఆల్ రైట్. వాట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ వీ నీడ్ త్రూ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరము ద్వారా ఏ ప్రయోజనాలను మనం కాంక్షిస్తున్నామో అందుకని చెప్పి చేసిస్తానని చెప్పి అన్నాడు. చేసి ఇవ్వండి, ఆమోదించేసేసి దాని మీద సంతకం మారేస్తాను. అవసరమైతే మీ సార్తో కూడా సంతకం పెట్టిద్దాం. పెట్టించేసి దాని మీద ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మీ ఆశ అది, మీ అపేక్ష అది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఆశలు జనిస్తాయి, మన కోరికలు పుడతాయి. దాన్ని కనుక మనం అక్కడ మెన్షన్ చేసుకున్నట్లయితే, దిస్ ఈస్ మై డిజైర్, దిస్ ఈస్ మై స్పిరిచువల్ డిజైర్, దిస్ ఈస్ మై బర్డెన్, ఇది నా ఆశ, నా కోరిక, నా గుండెల్లో ఉండే తపన, ఇది కనుక చెప్తే ఆ తపనకు ఆమోదం కనుక దైవ సేవకులు, తోటి దైవ సేవకులు ఆమోదాన్ని తెలిపి ఏకీభవిస్తే ఆ కార్యం జరగక మానదు. దేవునికి స్తోత్రం. అందరం ఏకీభవించి పనిచేద్దాం. అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో దాని కొరకు ఏకీభవించి ప్రార్థిద్దాం. దేవుని యొక్క అద్భుత కార్యాలను చూద్దాం. చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. దేవుడు ఆశ్చర్యకరమైన క్రియ జరిగించును గాక. అనేక మందికి జన్మనిచ్చే ఒక అద్భుత కేంద్రంగా ఈ కేంద్రాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ దేవుని యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అద్భుతమైన వర్తమానం. మందిరం ఒక మత కేంద్రం కాదు, మానవ వనరుల సహాయ కేంద్రం. ఎంత అద్భుతంగా తెలియజేశాడు. నువ్వు నేను ఉంటేనే దేవుడు, నువ్వు నేను లేకపోతే ఆయన ఎందుకుంటాడు? మనం ఉండాలి మందిరాల్లో. మందిరం ప్రసూతి కేంద్రం, బిడ్డలు పుట్టే స్థలం, అందరికీ ప్రభువుగా ఉండే మందిరం. మందిరాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలంటే నీ నీతి ప్రకాశమానంగా వెలసిల్లాలని చెప్పారు. నీ భుజాలు నరికేయాలనుకున్న వారే నేడు నీకు భుజాలుగా మారేలా చేస్తుంది మందిరం. ఉద్యమం అంటే ఓగటం కాదు, సమాజంలో కలిగే శాశ్వతమైన మార్పు. అందరం దేవుని జనాంగం అవ్వాలంటే, అందరూ ఆత్మ ద్వారా నూతనంగా జన్మించాలని, మా ఓటలు నీ అందే ఉన్నాయి అని చెప్పాలంటే సాక్ష్యాన్ని కలిగిన ప్రజలుగా మందిరాల్లో బ్రతకాలని అద్భుతమైన వర్తమానాన్ని మనకు అందించి మందిరం ద్వారా గొప్ప కార్యాలు ప్రభు తలపెడుతున్న విషయాన్ని, దేవుడు ఆలోచిస్తున్న విషయాన్ని మనకు తెలియచెప్పిన మరి మన అత్యంత ప్రియులు, మన నాయకులు, మనకు అత్యంత సహకారులు, మన విషయాల్లో నిరంతరం ప్రార్థన చేస్తున్న సజ్జా బన్వాస్ నాన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గొప్ప దేవా, మీ కరుణామానికి స్తోత్రాలు, వందనాలు. ఆయన ఉదయకాలం ప్రారంభించబడిన ఈ కార్యాన్ని మీరు ముగించినందుకు స్తోత్రాలు. మందిరాన్ని ప్రతిష్ఠించడానికి దైవజనుల్ని, పెద్దలను, సంఘ బిడ్డలను, దూర ప్రదేశం నుండి మీరు తీసుకుని వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. రాబోయే దినాల్లో ప్రభువా, సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ స్థలం ఉండినట్లుగా మీరు ఆశీర్వదించుమని
ఈ కార్యంలో పాలు పొందిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్క చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేసి ఆశీర్వదించి తగిన ఫలాన్ని మీరు దయచేయమని జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల చేరిన మనకును, విశేషముగా మందిర ప్రతిష్ఠ విషయంలో చేతులు కలిపి ప్రార్థన చేసి సహకరించి ఈ కార్యాన్ని సంపూర్తి చేసిన సంఘ బిడ్డలకును, ఈ దినం వర్తమానాల ద్వారా మనల్ని బలపరిచిన సజ్జ బనబాస్ గారికి మరియు శ్యామ్ సుధాకర్ గారికి, తమ్ముడు పీటర్కును, చేరిన దైవజనులకును, వచ్చిన బిడ్డలందరికీ, ఎమ్మెల్యే గారికి, వారితో ఉన్న సభ్యులందరికీ, బృందానికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.